హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయలసీమ ఛానల్. ఈరోజు ఏంటంటే మన టాపిక్ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాతావరణం అయితే మార్పులు అయితే జరిగిపోయాయి కదండి. ఏంటంటే వర్షాకాలం వచ్చేసరికి వాతావరణంలో కూడా తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు బ్యాక్టీరియా, ఫంగస్ అనేది ఎక్కువగా వస్తుంది. నిల్చున్న నీళ్ళు, దోమలు, ఈగలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి. దానివల్ల మనకైతే ఇలా జలుబు, దగ్గు, ఇంకా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తుంటాయి కదండి. అవన్నీ రాకుండా ఉండటానికైతే ముందు జాగ్రత్త మనమైతే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. ఏంటంటే నేను తీసుకునే జాగ్రత్తలే, మా పిల్లలకి తీసుకునే జాగ్రత్తలు అయితే నేను మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఇది వీడియో. మీరు ఇంకా ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏంటంటే ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనకు నార్మల్ దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా కూడా కరోనా ఏమోనే భయపడే సిచ్యువేషన్స్ అయితే మనకు ఉన్నాయండి. ఇలా ఏంటంటే అలా భయపడకుండా ఏంటంటే మనకు నార్మల్గా జలుబు, దగ్గు, ఏంటంటే ఫీవర్ వచ్చినా కూడా అదంతా కరోనా అయితే కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే కొంచెం భయపడాల్సిన సిచ్యువేషన్ అండి. అలా వచ్చినా కూడా ఏంటంటే అలా కూడా రాకుండా మనమైతే ముందు జాగ్రత్తగా ఏమేమి తీసుకోవాలైతే నేను యూజ్ చేసే వాటి గురించి మీతో ఈ చిన్న చిన్న చిట్కాలు అనేవి చెప్తానండి. నేను మా పిల్లలకి ఏంటంటే మా ఇంట్లో యూజ్ చేసే చిట్కాలు అయితే మీతో షేర్ చేస్తానండి. ఓకే అండి. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు అంటే 10 years లోపు ఉన్న పిల్లలు ఉంటారు కదండి. ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం డయాబెటిక్స్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్ అలా ఉంటారు కదా, అలాంటి వారికి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వచ్చే ప్రమాదం అయితే ఉంటాయి, ఈ జలుబు, దగ్గు అవి కూడా. అలా రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే కాచి చల్లార్చిన నీళ్ళు అంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే మన ఇంట్లో అందరు తీసుకుంటే మరీ మంచిది. కంపల్సరీగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకైతే కంపల్సరీగా మనం కాచి గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే తీసుకునేటట్టు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటండి ఫస్ట్ టిప్ అనేది. ఇంకొక టిప్ ఏంటంటే మనం చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకునేటట్టు చూడాలి. అలాగే గోరువెచ్చ నీళ్ళు అనేది ఎక్కువగా తీసుకునేటట్టు చూడాలి. ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి ఏంటంటే బాడీలో ఈ వైరస్ అనేది వచ్చినప్పుడు మనకి బాడీలో అనేది వాటర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనం ముందు జాగ్రత్తగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం విటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఏంటంటే ఎలా ఇవ్వాలంటే చిన్నపిల్లలకి లెమన్ ఉంటుంది కదా, లెమన్ వాటర్ అనేది కొంచెం గోరువెచ్చని నీళ్ళలో లెమన్ అనేది స్వీట్ చేసేసి వాటర్ అనేది తీసేసి వాళ్ళకి కొంచెం షుగర్ కానీ, లైట్గా షుగర్ కానీ, హనీ కానీ వేసేస్తే వాళ్ళు ఈజీగా తాగుతారు. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు అయితే ఇలా గోరువెచ్చగా ఉన్న దాంట్లోనే మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా చల్లగా కాకుండా వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంటే చిన్నపిల్లలకు మనం వండుతానే అంటే అన్నమైన రైస్ అలా చేసుకుంటాం కదా, అలా వండుతానే తినడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మన ఇంట్లో ఒక్కరికి జలుబు అలా వచ్చినా కూడా ఏంటంటే మనకి పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా ఆ పిల్లలకి కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది కదండి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇలా రాకుండా అయితే ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఈ జలుబు, దగ్గు అనేది ఫీవర్ అయితే తీసేసుకోవచ్చు. ఏంటంటే మనం ఇంట్లో ఉన్న పసుపు కూడా మనం కూరల్లో అలా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. దానివల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. ఇంకొకటి కషాయాలు అనేది మనం పిల్లలు అయితే ఇలా లెమన్ వాటర్ ఇలా అయితే తాగుతారు, కషాయాలు అయితే తాగలేరు కదండి. ఇంకా పెద్దవాళ్ళకైతే మనం ఏంటంటే కషాయాలు అలా పెద్దవాళ్ళు అయితే ఉంటారు కదండి, వాళ్ళకైతే కషాయాలు అలా మన ఏంటంటే అమ్మమ్మ గారు అలా అంటారు కదా, వాళ్ళనైతే కషాయాలు అట్లా ఇమ్యూనిటీ పవర్ అనేది ఏంటంటే ఈ సిచ్యువేషన్ మామూలు నార్మల్గా వర్షాకాలం అయితే ఏమంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న ఈ సీజన్లో వర్షాకాలంలో ఈ కరోనా వైరస్ అనేది కూడా ఒకటి తోడైంది. మామూలుగా నార్మల్గా వచ్చే వర్షాకాలంలోనే మనం చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ముందు జాగ్రత్తగా మనం ఏంటంటే వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకముందే మనం కొన్ని అయితే తీసుకోవడం వల్ల మనకేం నష్టం
కష్టం అనేది ఏముండదు కదండి. మనం బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోటే మనం ఇమ్యూనిటీ పవర్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కూరలలో అనేది మనం వెల్లుల్లి తిరువాత అనేది ఎక్కువగా, అంటే వెల్లుల్లి పోపు అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. ఆ వెల్లుల్లిని పక్కన తీసి పెట్టకుండా మనం అలా రా వెల్లుల్లి ఎలాగూ తినలేము. మనము తినే వాళ్ళైతే కంపల్సరీగా రా వెల్లుల్లి అయితే తీసుకోవచ్చు అండి. దానివల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి అల్లం కూడా మన కూరల్లో, ఇంకొకటి ఏంటంటే దీంట్లో రసంలో అలా వేసుకుంటే అల్లం రసం కానీ, ఇంకొకటి ఇవన్నీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కషాయం అయితే ఎలా చేసుకోవాలో చెప్తాడు. ఇమ్యూనిటీ బూస్ట్ కషాయం అయితే వెల్లుల్లి మిరియాలు, ఇంకా మన ఇంట్లో ఉంటాయి కదండి పుదీనా ఆకులు, తులసి ఆకులు, ఇవన్నీ కొంచెం యాలకులు, ఇంకొకటి ఏంటంటే చెక్క, లవంగ, ఇవన్నీ వేసేసుకొని, సొంటి ఇవన్నీ వేసేసుకొని వాటర్లో బాగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు అయితే ఆ వాటర్ మొత్తం మరిగే వరకు హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరగనిచ్చి ఆ జ్యూసెస్ అంతా, అంటే వాటిలోని పోషక విలువ దాంట్లో ఉన్న స్మెల్స్ అవన్నీ, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ మన వాటర్లోకి వచ్చేంత వరకు అయితే బాగా మరగనివ్వాలి. అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు అయితే మరగనిచ్చేసి దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇంటిల్లిపాది, అంటే మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇలా తీసుకుంటే 10 ఇయర్స్లో పిల్లలు అయితే తీసుకోలేరు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఇలా లెమన్ జ్యూస్ అలా ఇవ్వటం వల్ల వాళ్ళైతే తీసుకుంటారు. విటమిన్ సి కూడా వాళ్ళకి అందుతుంది. ఇంకా లెమన్, మనం హనీ కానీ లెమన్ కానీ స్క్వీజ్ చేసేస్తే మిక్స్ చేసేసుకుంటే తాగేసేయచ్చు. ఇలా తాగలేకపోతే మనం అదే లెమన్ హనీ అయితే తీసేసుకొని తాగేచ్చు. దానివల్ల హనీ వల్ల కూడా మనకి చాలా హనీలో ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేసేవి కూడా ఉంటాయండి. ఇదండి, ఇవన్నీ అయితే నేనైతే పాటిస్తున్నాను. మా ఇంట్లో కూడా ఇవన్నీ పాటిస్తున్నామండి. చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఏంటంటే వైరస్కి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉంది కాబట్టి మనం ఈ నార్మల్ జలుబు దగ్గు వచ్చినా కూడా ఆ వైరస్ అనేది అపోహ అయితే పడద్దు. ఇలా మామూలుగా అయితే ఈ రైనీ సీజన్లో ఈ నార్మల్గా కోల్డ్, కాఫ్, ఈ ఫీవర్ అనేది నార్మల్గా వచ్చిపోతూ ఉంటుంది. అందుకే అది కూడా రాకుండా మనం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటే కంపల్సరీగా మనం ఇవి కూడా రాకుండా అయితే ఉండవచ్చు. మనం ఎప్పుడు హాస్పిటల్కి, పిల్లలు ఉన్న వాళ్ళైతే హాస్పిటల్కి తీసుకోవాలన్న పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటిని ఏంటంటే పెద్దవాళ్ళు అయితే ఒకవేళ జలుబు అలా వచ్చినా కూడా పాలల్లో పసుపు వేసుకొని తాగితే ఆ జలుబు అనేది తొందరగా పోతుంది. ఇంకా లెమన్ వాటర్ తాగిన వచ్చిన తర్వాత కూడా ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. నేను చెప్పాను ఏంటంటే ఆ జలుబు అనేది త్వరగా పోవటానికైతే ఈ విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా షేర్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంకొకటి ఏంటంటే మీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కంపల్సరీగా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మిగతా వీడియోస్ అవి కూడా చూసి, నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ చేస్తున్నానండి. ఇంకా మీకు బెటర్గా వీడియోస్ ఏమైనా ఈ వీడియో చూసినట్లయితే బెటర్గా వీడియోస్ చేయాలంటే నా కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఎటువంటి వీడియోస్ అయితే చేస్తే నచ్చితే నాకు ఆ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.